వెల్కమ్ టు అవర్ న్యూ ఛానల్ ఇండీసెంట్ ప్రపోజల్స్. ఈ ప్రోగ్రాం పేరు జోడియాక్. హెడ్ డిటెక్టివ్ నేను మీ అభిని. కాలేజ్ పూర్తి చేసుకుని బయటికి రాగానే ఒక ప్రైవేట్ డిటెక్టివ్ ని కావాలని కోరుకున్నాను. ఎక్కువ జేమ్స్ బాండ్ పనులను చేసే ఆసక్తితోటి ఆ కోర్సును చేద్దామని వెళ్ళినప్పుడే ఈ ప్రోగ్రామ్ ని చేసే ఛాన్స్ నాకు దొరికింది. వై దిస్ టైటిల్ జోడియాక్? దాని గురించి చర్చించే ముందు ఈ ట్రైలర్ ని చూసి రండి. ఆయన ఊరికి వెళ్ళారు. నువ్వు వస్తావా లేక నన్నే రమ్మంటావా? ఈ విషయం నేను ఎప్పటికీ బయటికి చెప్పనక్క. ప్రామిస్ అక్క, నన్ను నమ్మక్క. చూడు, వాడిని ఎలాగైనా పట్టుకు తీరాలి, లేకుంటే మనందరూ ఇరుక్కుంటాం. అర్థమైందా? ఎవడో పుణ్యాత్ముడు దాన్ని చంపి చాలా మంచి పని చేశాడు. దానికి ఆ శిక్ష పడాల్సిందే. ఆ రోజే వాణ్ణి చంపేయమన్నాను. వాడు పట్టుబడితే నేను చేయబోయేదే. ఏంటి వివస్, అన్ని కపటమైన ప్రేమ కథలే ఉన్నాయని చూస్తున్నారా? అందుకు కారణం ఏంటన్నది నేను తర్వాత చెప్తాను. నేను ప్రైవేట్ డిటెక్టివ్ కోర్సును తీసుకుని ట్రైనింగ్ కి వెళ్లినప్పుడు నన్ను మీట్ అయిన వాళ్లలో చాలా మంది ఒక డిటెక్టివ్ కావాలంటే ఖచ్చితంగా వాళ్ళకి రీసెర్చ్ మెంటాలిటీ ఉండాల్సిందే అన్నారు. దాంతో పాటు వాట్ ఆర్ ది మెయిన్ కీ రీజన్స్ బిహైండ్ ది క్రైమ్ అని కూడా అన్నారు. నేను చాలా వరకు రీసెర్చ్ చేసిన తర్వాత నాకు దొరికిన రిజల్ట్ ఫర్ బిహైండ్ ది క్రైమ్స్ ఈజ్ హ్యూమన్ ఎమోషన్స్ 62%, మనీ రిలేటెడ్ 36% అండ్ రివర్లీ ఆఫ్ ఐడెంటిటీ క్రైమ్ ఈజ్ 2%. ఇలా వచ్చిందండి. సో ఈ హ్యూమన్ ఎమోషన్స్ లో ఏ పాయింట్ మీద ఎక్కువ హత్యలు జరిగాయని రీసెర్చ్ చేసినప్పుడు ఒక విషయం బాగా తెలిసింది. ఆ విషయాన్ని నేను నోటితో కథగా చెప్పడం కంటే విజువల్ ట్రీట్మెంట్ గా ఇస్తున్నాం. ఈ ఎపిసోడ్ ని చూశాక కలుద్దాం. మన లీ క్లబ్ ప్రతి ఏడాది ఓ గొప్ప వ్యక్తిని ఎన్నుకోవడం సహజం. అలా మనం ఈ ఏడాది ఎన్నుకున్న వారు ఓ గొప్పవారే. ఆయన చేసిన గొప్ప పనులు మనందరికీ తెలిసినవే. ఇంకా చెప్పాలంటే ఏంటి దాస్? బషీర్ కెమెరా బాత్రూమ్ లో ఫిక్స్ చేస్తుంది. రికార్డింగ్ సెటప్ ఎక్కడుందో కనుక్కున్నావా? ఇక్కడెక్కడా లేదు. ఇంకా ప్రజాసేవ చేయడంలో ఆయనకు ఆయనే సాటి. కళ్యాణ మండపాలు కట్టించారు. పేద ప్రజలు బాస్, బీదవాళ్ళకి చదువు. కెమెరా ఫిక్స్ చేశారా? రికార్డింగ్ కరెక్ట్ గా అవుతోందా? అది తెలుసుకోవడానికి ఫోన్ చేశాను. అది తెలుసుకోవడానికి ఇదే టైము. అది కాదు బాస్, గర్వపడాలి. నేను సింగపూర్ వెళుతున్నాను. ఇలాంటి వారు ఏదైనా ప్రాబ్లం ఉంటే సరిచేసిద్దామని. నేను ఫిక్స్ చేసి సెట్ చేసేసాను. నువ్వు సింగపూర్ నుంచి వచ్చేటప్పుడు మన ఇండియన్ ఏదైనా ఉంటే మంచి డివిడి చూసి తీసుకుంటా. ఓకే బాస్. మహామనిషిని మన క్లబ్ ద్వారా దాస్, సన్మానించి చెప్పు. మనం రికార్డింగ్ సెటప్ ఎక్కడ పెట్టాడో చెక్ చేయి. ఇంట్లో ఎవరు లేరుగా? లేరు. అయినా జాగ్రత్తగా ఉండు.
వాడు ఆ రికార్డింగ్ సెటప్తో ఏం చేస్తాడో మనకు తెలియాలి. దానికి తగ్గట్టు మన కెమెరా ఫిక్స్ చేయి. ఓకే బషీర్. మన లీగ్ క్లబ్ ప్రతి సంవత్సరం గొప్ప వ్యక్తిని ఎన్నుకుని ఉత్తమ వ్యక్తిగా ఎంపిక చేయడం మీ అందరికీ తెలిసిందే. ఈ సంవత్సరం గాను మన లీ క్లబ్ తరఫున ఉత్తమ వ్యక్తిగా ఎంపికైన వారు శ్రీ రవీంద్ర. థ్యాంక్ యూ. సాధారణంగా బిరుదు ప్రదానం ఏ విఐపితో చేయిస్తారు, కానీ మన క్లబ్ ఓ కొత్త విధానాన్నే అవలంబిస్తుంది. బిరుదు పొందే వారి విజయానికి మూల కారణమైన వారి చేతే బిరుదు ప్రదానం చేయిస్తున్నాం. శ్రీ రవీంద్ర గారికి బిరుదు ప్రదానం చేయమని ఆయన విజయానికి కారకురాలైన శ్రీమతి సుధా రవీంద్ర గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. పై చదువుల కోసం పట్నం వెళుతున్నావు. అక్కడ మనుషులు మనలా ఉండరు. నువ్వు వెళుతున్నది బాగా చదువుకోవడానికి. నువ్వు బాగా చదువుకొని మనకి మన గ్రామానికి మంచి పేరు కావాలి. నీకు చదువు ముఖ్యం, అది గుర్తుంచుకో. అవినాష్, నీకు కావలసిన సదుపాయాలన్నీ నా ఫ్రెండ్ సుధ చేస్తుంది. నువ్వు ధైర్యంగా వెళ్ళరా, ఇంకేం ఆలోచించుకో. ఉమ్. వేదవా, నా గురించే చెప్తావా? అక్క, నేను చెప్పలేదక్క. ఆ? నువ్వు చెప్పకపోతే ఇంకెవరు చెప్తారా? ఆ? నిజమక్క, నన్ను నమ్మక్క. నేను చదివి తీరాలక్క, అందుకే ఇవన్నీ సహిస్తున్నాను. నీ విషయం నేను ఎప్పటికీ బయటికి చెప్పనక్క. ప్రామిస్ అక్క, నన్ను నమ్మక్క. వద్దు వద్దు వదులు వద్దు వదులు. సుధా, ఆ, వస్తున్నా. ఆ, తిరిగి ఎప్పుడొస్తారు? విజయవాడలో రేపు మీటింగ్, తర్వాత అక్కడి నుంచి కోయంబత్తూరు, ఊటీలో చిన్న పని. ఐ విల్ బి హియర్ బై డే ఆఫ్టర్ టుమారో.
నువ్వెక్కడికి? క్లబ్కేనా? అవునండి, మ్మ్. మా క్లబ్ సెక్రటరీ వనజది మ్యారేజ్ డే మ్మ్. పార్టీ ఇస్తోంది, అందుకని ఆ, ఓకే, టేక్ కేర్. అయ్యగారు వస్తాను. తీసుకోండి. ఎలక్ట్రాల్. ఓకే, నేను వస్తాను. జాగ్రత్త. ఆ, ఏదైనా అర్జెంట్ అయితే ఫోన్ చేయి, సరేనా? ఓకే, ఓకే. వస్తాను. సుధా, ఒక్కదానే ఉంటున్నావు, జాగ్రత్త. మరి బయటకు వెళ్తే తాళాలు వేసి వెళ్ళు. ఓకే, వస్తాను. హలో. ఇప్పుడే ఆయన ఊరికి వెళ్ళారు. నువ్వు వస్తావా లేక నన్నే రమ్మంటావా? హలో, ఏంటి? అవునా, సరే, నేను చూసుకుంటా. ఏమంటున్నారు మీ శ్రీవారు? ఏయ్ ఏయ్, నిన్నే అడిగేది. మాట్లాడవేంటి? మాట్లాడవే. ఏముంది, పాత పాటే. లక్నో వెళ్ళి సెటిల్ అవ్వాలట. అక్కడికి నేను రాలేని నీ భయమా? లక్నో ఏమిటి, లండన్ వెళ్ళినా సరే అక్కడికి వచ్చి నీ ఒళ్ళో వాలిపోతాను. వీలైతే ట్రాన్స్ఫర్, లేదంటే రిజర్వేషన్. దట్స్ ఆల్. అయినా
ఆగు ఆగరా కనపట్లేదే. ఇటుపోయాడు గురు, తెలియట్లేదే. ఎటో పారిపోయి ఉంటాడు. ఎక్కడికి వెళ్ళడం? ఇక్కడే ఉంటాడు. ఎపిసోడ్ బావుందా? ధనవంతుడైన రవీంద్రకి తన భార్య సుధా అక్రమ సంబంధం గురించి తెలుస్తుందా తెలియదా? సుధా అక్రమ సంబంధం వల్ల బాధపడి తన్ని హత్య చేయాలన్న పగతో బయటకొచ్చిన అవినాష్ తన్ని చంపుతాడా చంపడా? జోడియాక్ ఎవరు? ఈ అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ని నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. అంతవరకు సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి. అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో ఒక అప్డేట్ మీకు ఇమీడియట్ గా అందుతుంది. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. బాయ్.